మనం చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. ఇవాళ మనం దేవరా సినిమాకి వెళ్తున్నాం టొరంటోకి. సో పీటర్బోర్డ్ నుంచి టొరంటో ఒక 1 hour డ్రైవ్ ఉండిద్ది. మేము ఫస్ట్ షాపింగ్కి వెళ్ళేసి తినేసి దాని తర్వాత దేవరా మూవీకి వెళ్తాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో గైస్. A few moments later. సో మనమైతే ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాస్కోలో ఆగాం. సో కాస్కోలో ఫ్యూయల్ ప్రైజులు కొంచెం డీసెంట్ ఉంటాయి కాబట్టి మా వాడు ఎప్పుడు ఇక్కడే ఫుల్ ట్యాంక్ కొట్టేస్తాడు. నాకు ఎక్కువ కార్ డ్రైవింగ్ చేయడం రాబోతే మేము ఒక డ్రైవర్ని హైర్ చేసుకున్నాం. మా వాడికి ఒక $10 ఇస్తే వాడు వదిలిపెడతాడు మళ్ళీ. ఎలా బార్గో చెప్పు, డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? డ్రైవర్ ఫ్యూల్ కొడుతున్నాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సో ఫ్యూయల్ కొట్టేసి దీని తర్వాత వాన్ మిల్స్కి వెళ్ళి షాపింగ్ చేసుకుని దాని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి తినేసి దాని తర్వాత మూవీకి వెళ్తాం. సో ఫ్యూయల్ స్టాప్ అయిపోయిన తర్వాత మేము అందరం గ్యాస్ స్టేషన్కి వచ్చాం. మ్యాండేటరీగా ఎప్పుడైనా టొరంటో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను మాన్స్టర్ తాగుతాను అలవాటు. సో మాన్స్టర్ మా ఫ్రెండ్స్ వెళ్ళారు. సో ఈ లోపు అయితే నాకు టీషర్ట్ చాలా బాగా నచ్చింది. సో మెస్సీ టీషర్ట్ వెనక్కి కనిపిస్తుంది లోగో. సో మెస్సీ కస్టమ్ టీషర్ట్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి మాన్స్టర్ తీసుకొని డైరెక్ట్గా వాన్ మిల్స్ అని ఉండేది. ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ. సో అక్కడైతే మనకి తక్కువ ప్రైస్లో చాలా స్టఫ్ దొరికింది. సో వాన్ మిల్స్ వెళ్ళి వాన్ మిల్స్ ఎలా ఉంటుందో చూపిద్దాం. బాగు చేయించడానికి వేరే వాడు ఎవడైనా బాగు చేయించేలా ఉండడంతో డబ్బులు వేస్ట్ కదా. నేను బాగా వాన్ మిల్స్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ మనకి 50% ఆఫ్. ఎప్పుడు ఎవరు మన బార్గొని వీడియో తీస్తున్నా చెప్పు. వాన్ మిల్స్కి షాపింగ్ చేస్తున్నా, $5 బొక్క పెడుతున్నా. సో ఇప్పుడే వాన్ మిల్స్ నుంచి బయటకు వచ్చాం. వాన్ మిల్స్లో అందరూ షాపింగ్ చేశారు. నేనైతే కొనకూడదు అనుకున్నా కానీ జస్ట్ ఒక 2 షార్ట్స్ కొన్నాను. సో మా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను. సో బార్గో షాపింగ్ చేశాను ఇండియా వెళ్తాను కాబట్టి 30,000 బ్యాగ్. సో ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నేనైతే జస్ట్ ర్యాండమ్ జిమ్ వేర్ షార్ట్స్ కొన్నాం. సో దీని తర్వాత ఇక్కడ నుంచి తినడానికి వెళ్ళేసి బిర్యానీ తినేసి తర్వాత మూవీకి వెళ్తాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మూవీకి వెళ్ళిపోయి దేవరా మూవీ ఎలా ఉంది. ఆల్రెడీ హిట్ అని చెప్పారు కానీ చూడాలి ఎట్లా ఉంటుందో. సో లెట్స్ గో టు ద మూవీ. భార్గవ్ నీ రివ్యూ చెప్పరా భార్గవ్. సీరియస్ ఏడో డిస్టర్బ్ చేయకూడదు అంటే బాగా అంటావు. ఇట్ ఈస్ గుడ్ యా, ఇట్ ఈస్ గుడ్. నువ్వు చెప్పరా లక్ష్మణ్, నువ్వు రివ్యూ చెప్పు. చాలా బాగుంది. 10కి ఎంత ఇస్తావురా? 5కి 4.7 ఇస్తా. 5కి 4.7. నువ్వు చెప్పు బ్రో. ఓ ఫుల్ జాయింట్ కొట్టేసి వస్తే మొత్తం బిర్యానీ అంతా మీరే తినచ్చు. నాకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంది. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చి స్కార్బోలో ఉండే ఒక హైదరాబాద్ రెస్టారెంట్కి వెళ్దామని. కానీ అన్ఫార్చునేట్గా టైం సరిపోయేసరికి మేము మిస్సాగలో ఉండే ఒక బీబీక్యూ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ మటన్ బిర్యానీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మిగతా అంతా ఓకే నార్మల్గా అనిపించింది అంతే. వాడు జోకులే, డోంట్ షేర్. వెరీ బ్యాడ్ జోక్. వాల్మార్ట్లో రసమలై బాగుంటుందా? ఇది బాగా ఎక్కువ ఫ్లేవర్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతే వెళ్ళిపోతాం కదా. సో నేనైతే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత బేసికల్లీ అక్కడ చాలా టైం అయిపోయింది. నేను ఇంకా మూవీకి వెళ్ళడానికి టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో రికార్డ్ చేయడానికి టైం లేదు. కానీ మూవీ అయితే అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అలాగే దాని మీద జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి చాలా బాగుంది మూవీ. ఈ వీడియో తీయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను గోప్రో కెమెరాని టెస్ట్ చేస్తున్నా. సో కొన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక వీడియో కూడా చేయలేదు. ఒక 5-6 months అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను దీని ముందు. ఎలా అంటే ఒక 1 year బ్యాక్ నేను ఒక స్కామ్లో గురయ్యాను అన్న ఒక 6 lakhs rupees వరకు స్కామ్ అయ్యాను. సో ఎలా స్కామ్ అయ్యానంత ఒక వీడియో తీశాను. కానీ వీడియో కొంచెం వల్గర్గా ఉండేసరికి వీడియో అప్లోడ్ చేయలేదు. ఇవాళ ఈవినింగ్ ఆ వీడియో నీట్గా వల్గర్ లేకుండా కొంచెం పద్ధతిగా తీసి అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ టెస్టింగ్ వీడియో మాత్రమే. ఎలా ఉన్నా కానీ అప్లోడ్ చేస్తాను. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సీ యూ గైస్.